హలో వ్యూవర్స్. శ్రీరాముడు భూమిపై అవతరించిన శ్రీ మహావిష్ణు అవతారం, మానవ అవతారంలో ఉన్న మహనీయుడు, మహాపురుషుడు, మహారాజు, కలియుగ దైవం. అలానే హిందువులకి ఆరాధ్య దైవం, ఇష్టదైవం. మరి అలాంటి శ్రీరాముడు అయోధ్యలో యువరాజుగా ఉన్నారు, అరణ్యంలో సామాన్యుగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా శ్రీరాముడు దశరథ మహారాజు కుమారుడు. పుట్టుక నుంచి అష్ట ఐశ్వర్యాలు, రాజభోగాలు, సంతోషాలతో పెరిగినవాడు. శ్రీరాముడు అంటే దశరథ మహారాజుకి పంచప్రాణాలు. అందుచేత శ్రీరాముడికి ఎలాంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు వంటివి తన వద్దకి రానివ్వలేదు. ఈ రచనలు, పుస్తకాలు, సినిమాలు మనం చూసి ఉన్నాం. కానీ పట్టాభిషేకం ముందు శ్రీరాముడు కైకేయి వల్ల అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అప్పుడు తన వద్దకి ఎలాంటి సామాన్యుడి ఎలా బతుకుతాడో అవగాహన కానీ జ్ఞానం కానీ లేదు. అలా శ్రీరాముడు తండ్రి మాట కాదనలేక రాజ్యాన్ని వదిలేసి, రాజభోగాన్ని వదిలేసి అరణ్యవాసం వెళ్ళిపోయాడు. అక్కడ అరణ్యవాసంలో తన వద్ద ఎలాంటి సేవకులు కానీ, రాజ్యాలు కానీ, రాజభోగాలు కానీ లేవు. తనకి పాలకులు లేరు, రక్షకులు లేరు, సైన్యం లేదు. కేవలం ఒక సామాన్యుడు తన ప్రాణాలను తనే కాపాడుకోవాలి, తన సేవలు తనే చేసుకోవాలి, తన పనులు తనే చూసుకోవాలి. ఇలా శ్రీరాముడు ఒక సామాన్యుడి వలె జీవించాడు. అలా అరణ్యవాసం చేస్తూ ఉండేవాడు. సీతాదేవి కూడా రావణుడు ఎత్తుకుపోయినప్పుడు తన ప్రాణాల బాధ అంతా అయితే కాదు. తర్వాత హనుమంతుని సహాయం కోరటం, వాలిని హతమార్చి సుగ్రీవుడికి సహాయం చేయటం, రామచేతుని నిర్మించటం, తర్వాత లంకపై యుద్ధం ప్రకటించటం, రావణుని హతమార్చటం, మళ్ళీ సీతాదేవిని భార్యగా స్వీకరించటం, తిరిగి అయోధ్యకి రావటం, మహారాజుగా పట్టాభిషేకం చేయటం వంటి మనం రామాయణం చూసాం. అయోధ్యలో ఉన్న రాముడు సుఖ సంతోషాలు చూస్తే, అరణ్యంలో ఉన్న రాముడు ఓ సామాన్యుడి జీవితాన్ని అర్థం చేసుకున్నాడు. తన భార్య కేవలం పట్టు వస్త్రాలతో బతకటం, వంట చేయటం, సామాన్యుడు తన పనులు తను చేసుకోవటం, లక్ష్మణుడు వారిద్దరి రక్షణ బాధ్యత తీసుకోవటం వంటి రాముడిని కలిసివేశాయి. ఒక సామాన్యులు ఎలా బతుకుతారు, ఎలా బతకాలి, ఏముండాలి, ఏముండకూడదని తనకి ఆ రోజు అర్థమైంది. తన పాలనలో అది సామాన్యుడికి అందుకే కష్టాలు రాకుండా చూసుకున్నాడు. ఇలా తనకు జరిగిన సంఘటన అనుభూతి నుంచి ఒక సామాన్యుడు ఎలా బతుకుతాడు, ఎలా బతకాలని ఒక జ్ఞానాన్ని చూపించాడు. అలా శ్రీరాముడు పాలన ఆదర్శనీయంగా నిలిచిపోయి తరతరాలు చెప్పుకునే స్థాయికి ఎదిగింది. ఇలా శ్రీరాముడు ఒక దేవుడే కాకుండా గొప్ప ప్రజాపతి, గొప్ప పాలకుడని చూపించుకున్నాడు. ఇదే శ్రీరాముడు అయోధ్యలో ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్న తేడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.